అందరికి నమస్కారం. నా పేరు నైనశ్రీ తాలూరి. నాకు 17 సంవత్సరాలు. నేను ఖేలో ఇండియాలో తెలంగాణని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాకు 2 బంగారు పతకాలు వచ్చాయి. 500 మీటర్లో, 1000 మీటర్లలో. పోయిన 3 సంవత్సరాల నుంచి కూడా నాకు బంగారు పతకాలు వస్తున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది గెలిచినందుకు. Your previous achievements in Khelo India Winter Games, you have been a serial medal winner at the competition. పోయిన 3 సంవత్సరాల నుంచి కూడా నాకు బంగారు పతకాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ సంవత్సరం కూడా వచ్చినందుకు ఇంకా గర్వంగా ఉంది. వచ్చే సంవత్సరాల్లో కూడా వస్తుంది అని ఆశిస్తూ ఉన్నాను. How did you get into Winter Games and skating? చిన్నప్పుడు నేను ఇన్లైన్ స్కేటింగ్ తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా షార్ట్ ట్రాక్ కి షిఫ్ట్ అయ్యాను. షార్ట్ ట్రాక్ నాకు ఇంకా నచ్చింది ఇన్లైన్ కంటే, అండ్ ఇంకా స్కోప్ కూడా ఎక్కువ ఉంది దీనిలో, ఒలింపిక్స్ లో ఉంది కాబట్టి. సో నాకు నచ్చి కంటిన్యూ అవుతున్నాను. How did you, during the COVID times, things were very difficult. How did you get into incline more into winter sports during the COVID times, and when did you start getting training outside of India? Where all have you trained outside of India as well? కోవిడ్ టైంలో నేను ఇంట్లోనే ఉంటూ డ్రై ల్యాండ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండే. కోవిడ్ వన్స్ ఫినిష్ అయిన తర్వాత, కోవిడ్లో నేను సైక్లింగ్ కూడా కొంచెం చేస్తుండే. తర్వాత ఇలా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేస్తుండే. తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత 2023లో నేను కొరియా వెళ్ళాను ఒక నెల. మళ్ళీ 2024లో కూడా వెళ్ళాను. ఇలా ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చాను. సో అందుకే అంత బాగా ఆడగలుగుతున్నాను. And now you're training in you shifted to Canada. What do you do in Canada? What are your plan of academics in Canada, and the plans for the year 2026? ఇప్పుడు నేను ప్రస్తుతం కెనడా క్యాల్గరీలో ఉంటున్నాను. యూనివర్సిటీ ఆఫ్ క్యాల్గరీలో చదువుకుంటున్నాను. మొన్ననే డిసెంబర్లో అక్కడికి వెళ్ళాను. స్కేటింగ్ కూడా స్టార్ట్ చేశాను అక్కడ క్లబ్లో జాయిన్ అయ్యి. నేను చదివేది సైకాలజీ చదువుతున్నాను, 4 ఏళ్ళ కోర్స్ అది. అండ్ యాజ్ పర్ స్కేటింగ్ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను స్కేటింగ్ అక్కడ. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్ 2026 జూనియర్ వరల్డ్ కప్ అండ్ 2026 జూనియర్ వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ చేయగలిగితే నేనే మొదటి అమ్మాయిని అవుతాను ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన దాన్ని. సో దీనికోసమే, ఈ స్కేటింగ్ కోసమే నేను క్యాల్గరీ షిఫ్ట్ అవడం జరిగింది. ఎందుకంటే అక్కడ నాకు రోజు రింక్ ప్రాక్టీస్ దొరుకుతూ ఉంటుంది, అది ఇండియాలో సాధ్యం అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేసి ఇంకా ఫాస్ట్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. How has been the support from the government, and what more support do you want from government side to take your game to the next level and compete at the highest level? ఇప్పటివరకు మేము చాలా ట్రై చేసాము, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాము. కానీ గవర్నమెంట్ నుంచి సరైన రెస్పాన్స్ రావట్లేదు. దే ఆర్ ఆల్సో, ఐ థింక్ వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఐ హోప్ దట్ ఇట్ గెట్స్ ఈవెన్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్. సో ప్రస్తుతానికి ఖేలో ఇండియాకి అయితే బాగా సపోర్ట్ చేశారు నాకు తెలంగాణ గవర్నమెంట్. క్యాల్గరీ నుంచి ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే వేశారు. సో నాకు చాలా ఈజీ అనిపించింది. ఇలాగే ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది, ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ ఉండదు. సో ఐ హోప్ దట్ దే రికగ్నైజ్ us and support us even more. And if anybody is open to supporting me, please you may contact. I'm open. Okay, thank you.